N777 న్యూస్ కి స్వాగతం. సార్ కొంచెం సైడ్ రా ఇస్తాను వెళ్ళమ్మా మీడియా అగ్రికల్చర్కి వెళ్ళి చాలా సార్ ప్లేస్ అయితే ఇదే కదండి, ఇదే ప్లేస్ రకాల పుకార్లు అండి. కోసం అడిగిన మాట ఈ ప్లేస్ లో పబ్లిక్ రిక్వైర్మెంట్ డిజైన్ చేసి నాన్నజీ బాబు అధికారి పడ్డదండి పడ్డది 2 వేలెస్ లో కూడా 7.5 విడ్త్ తో అటు ఒకటి ఇటు ఒకటి వెహికల్స్ అటు వచ్చేది 2 లైన్స్ లాగా మేము బ్రిడ్జ్ పెడతాం. అంటే చాలా వరకు మాకు అంటే పబ్లిక్ నుండి వచ్చే విషయం ఏంటంటే ఇక్కడ కాదు బ్రిడ్జ్ చేసేది వేరే చోట అని అంటున్నారు. అదేం లేదండి, ఇదే స్పాట్ లో వేస్తాం. మాకేంటంటే మాకు బ్రిడ్జ్ పోర్షన్ లో మేము ఎక్కడ కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లో బ్రిడ్జ్ ఎఫెక్టివ్ గా ఉంటుందని ఎఫెక్టివ్ స్పాన్ అని ఉంటుంది. క్లియర్ స్పాన్, ఎఫెక్టివ్ స్పాన్ అని. ఆ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ ఎక్కడ ఎఫెక్టివ్ గా మాకు ప్రవహిస్తా ఉందో దాన్ని మేము క్రైటీరియాగా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏ సాయిల్స్ ఉంది, ఏ ఫౌండేషన్స్ వేయాలి దాన్ని చూసుకొని మేము డిజైన్ అంతా చూసుకొని డిజైన్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు శాంక్షన్ ఒకటి కొదువాయ. అంటే ఈ శాంక్షన్ సంబంధించి ఎన్ని కోట్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటే అంటే మేము 18 కోట్లకు మేము డిపిఆర్ వేసాము. సో దాని వరకు మేము తెచ్చుకోవడానికి మేము గట్టిగా ట్రై చేస్తామండి. ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరిస్తారు, ఎంపీ గారు కూడా. హై లెవెల్ బ్రిడ్జ్ చేస్తాం, 100 ఏళ్ల వరకు వస్తుంది మీకు బ్రిడ్జ్, మీకేమి ఇబ్బంది ఉండదు. మరి చీఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఏలేశ్వరం నగర పంచాయతీ ప్రజల తరఫున, అప్పనపాలెం ప్రజల తరఫున ఈ రోజుకి మీ స్థాయిలో వాళ్ళు రావడం ఇది మాకు చాలా సంతోషం. ఒక చీఫ్ ఇంజనీర్ స్థాయిలో మీరు వచ్చారంటే మాకు ఒక పూర్తి నమ్మకం కలుగుతుంది. ఈసారి త్వరలోనే మాకు వర్క్ అవుతుందని చెప్పి మీ మీద తప్పకుండా అండి, తప్పకుండా నేను చేస్తాను. సేవ చేయడం పై ఆఫీసర్స్ కూడా మరి మాకు బాగా సహకారం అందిస్తారు. సో మనకు మన డెవలప్మెంటే కావాలి. మన డిప్యూటీ సీఎం గారు కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ గా వారు కూడా కోరుకునేది అదే.
సో మరి మేము ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్స్ అందరం కూడా తప్పకుండా మేము దీని మీద దీని చేస్తాము. పూర్తి నేను స్థాయిలో కూడా మేడం గారు నాకు కూడా ఇంకా సర్వీస్ ఉంది కాబట్టి తప్పకుండా ఓకే, మీకు నేను సర్వీస్ పోరాడి ఉంది. మా చేస్తాను. ఎమ్మెల్యే అయితే ఇప్పుడు 4 సార్లు దీనంతా నడిచేయడం ఎట్టి పరిస్థితులు చేయాలని పట్టుదలతో జరగడం జరిగింది. ఓకే. మాకు ఎస్టిమేట్ వేయించడం కూడా అన్ని ఆవిడ చేశారు. కాబట్టి మీరు దగ్గరుండి మాట్లాడి అతి త్వరలో ఇది సీజన్, ఈ సీజన్ లో మాకు టెండర్ పిలిపించి ఏర్పాటు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మనం ఈ విషయం మీద ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా మాకు రెగ్యులర్ గా ఫోన్ చేసి ఈ బ్రిడ్జ్ ఎస్టిమేట్లు 2-3 సార్లు తయారు చేసి గవర్నమెంట్ పంపించడంలో వెంటబడి మాకు చేశారు. ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ఇద్దరు ఫోన్ చేసి డెఫినెట్ గా తొందరలోనే శాంక్షన్ వస్తారు. అదే ఎందుకంటే వారి